హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. సో, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 19, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. సో, మరి డిసెంబర్ 19, 2024 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ చూసినట్లయితే ఈరోజు డిసెంబర్ 19 ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో, ఏంటి డిసెంబర్ 19 ఇంపార్టెన్స్ ఏందంటే గోవా రాష్ట్రం మన భారత యూనియన్‌లో కలిసిందనమాట. గోవా ప్రాంతం అప్పుడు పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది. పోర్చుగల్ ఆధీనంలో. ఆపరేషన్ విజయ్ ద్వారా మన భారత యూనియన్‌లో మెర్జ్ కావడం జరిగిందనమాట. అందుకని దీన్ని మనం గోవా లిబరేషన్ డేగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 19ని గోవా లిబరేషన్ డేగా జరుపుకుంటున్నాం. సో, డిసెంబర్ 18 వచ్చేసి నేషనల్ మైనారిటీ రైట్స్ డేగా నిన్న జరుపుకున్నాం. మన డిసెంబర్ 16 వచ్చేసి విజయ్ దివస్. బంగ్లాదేశ్ ఏర్పడినటువంటి ఒక విమోచన దినోత్సవం జరుపుకుంటాం. ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయన్నమాట. వాటిపైన డిస్కస్ చేద్దాం. అండ్ మరొకటి ఇంపార్టెన్స్ ఉందండి. ఈ రోజు నుండి అంటే ఒక 1 వీక్ వరకు 1 వీక్ వరకు డిసెంబర్ 19 టు 2024 నుండి డిసెంబర్ 24, 2024 వరకి నేషనల్ గుడ్ గవర్నెన్స్ వీక్ అంటే జాతీయ సుపరిపాలన వారోత్సవంగా జరుపుకుంటున్నాం. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ప్రకటించడం జరిగింది. అందులో తెలుగువారైనటువంటి పల్నాడుకు చెందినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. సో, వాటిపైన కూడా చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాస్ సమాన్ అవార్డ్. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే వ్యాస్ సమాన్ అవార్డ్‌ని ప్రకటించడం జరిగింది. సో, ఎవరికిచ్చారో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక అంతర్జాతీయ విషయం. సో, అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో మాల్డోవా దేశం త్వరలోనే సభ్య దేశంగా చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. సో, అంతేగాకుండా మనకి చెన్నైలో ఉన్నటువంటి ఒక మనకి ప్రాచీన వైద్య విధాన సంస్థ అయినటువంటి ఓకేనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సిద్ధ గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌కెళ్ళింది. ఏ విషయంలో ఎళ్ళిందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్సర్ సంబంధించిన రోగానికి క్యాన్సర్‌కి ఒక టీకాను ఒక ఒక వ్యాక్సిన్‌ని కనిపెట్టినట్టు ఒక దేశం ప్రకటించింది. ఆ దేశమే రష్యా దేశం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మరి క్రికెట్‌లో బౌలింగ్‌లో తనదైనటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి ప్లేయర్ భారత క్రికెటర్. సో, భారత బౌలర్ మరి వారే రవిచంద్రన్ అశ్విన్ గారు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో, వారు ఇంతవరకు కెరియర్‌లో సాధించిన విషయాలపైన డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో, ఈ ఒక్కొక్క వన్ బై వన్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు ఈరోజు డిసెంబర్ 19 గదా! డిసెంబర్ 19 ఇంపార్టెన్స్ ఏందంటే ఫ్రెండ్స్ ఇక్కడ గోవా లిబరేషన్ డేగా జరుపుకుంటామండి. గోవా లిబరేషన్ డే అండి. సో, గోవా విమోచన దినోత్సవం లేదా గోవా లిబరేషన్ డేగా జరుపుకుంటాం. దీని ప్రాముఖ్యత ఏందంటే 1961లో పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి గోవా 1961లో భారతదేశం నిర్వహించుకున్నటువంటి భారతదేశం నిర్వహించుకున్న ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా సో, గోవా ఏమైందంటే మన ఇండియన్ యూనియన్‌లో మన భారత యూనియన్‌లో మెర్జ్ కావడం జరిగింది. తదనంతరం మనకి గోవా ఒక రాష్ట్రంగా కావడం జరిగింది. సో, ఆ పాయింట్ మనకు తెలుసు. అంతేగాక మరొక విషయం అండి. ఇక్కడ ఆపరేషన్ విజయ్ అంటే 2 ఉంటాయి. 1961లో ఒక పోర్చుగీస్ నుండి లేదా పోర్చుగల్ నుండి గోవాను మన భారత యూనియన్‌లో చేర్చడానికి మనం ఆపరేషన్ విజయ్ నిర్వహించుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏందంటే 1971లో సో, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా విమోచనమయ్యే విషయంలో, బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేసే విషయంలో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఫార్మేషన్ అయ్యే విషయంలో, లిబరేషన్ అయ్యే విషయంలో గూడా ఎట్ థట్ టైమ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కండక్టెడ్ వన్ ఆపరేషన్. అది 1971లో. ఆపరేషన్ పేరు ఏం పేరంటే ఆపరేషన్ పేరొచ్చేసి ఆపరేషన్ విజయ్ అండి. అంటే 2 ఆపరేషన్ విజయ్‌ని మనం నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇట్లా మనకి క్లియర్ కట్‌గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో, మరి ఓకేనా? ఈ డిసెంబర్ 19 యొక్క ఇంపార్టెన్స్ ప్రకారం. మరి అందుకే ఆపరేషన్ విజయ్ అయింది కాబట్టి 1971లో డిసెంబర్ 16 అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 మనం ఎలా జరుపుకుంటామంటే విజయ్ దివస్ జరుపుకుంటామండి. విజయ్ దివస్ జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ విజయ్ దివస్. విజయ్ దివస్‌ని ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 16. మరొకటి ఉందండి. విజయ్ దివస్‌లు 2 ఉంటాయి. ఒకటి కార్గిల్ విజయ్ దివస్ కూడా ఉంటుంది. మరి కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటాం? చూడండి కార్గిల్ విజయ్ దివస్ అంటాం. అంటే కార్గిల్ ప్రాంతం పైన అంటే మన కార్గిల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన సందర్భంలో మళ్ళీ పాకిస్తాన్ నుండి మళ్ళీ మనం తీసుకోవడం జరిగింది యుద్ధం చేసి. అది మనం కార్గిల్ యుద్ధం అని చెప్పేసి అంటాం. అది కార్గిల్ అది విజయవంతమైన రోజు
1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. మరి అది ఏ రోజు మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందంటే జూలై 26. మరి అందుకే జూలై 26ని మనం ఎలా జరుపుకుంటామంటే కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటాం. ఎంత క్లియర్‌గా ఉందో చూడండి ఒకసారి. ఓకేనా. విజయ్ దివస్ వచ్చేసి డిసెంబర్ 16. కార్గిల్ విజయ్ దివస్ వచ్చేసి జూలై 26 అండ్ గోవా లిబరేషన్ డే వచ్చేసి డిసెంబర్ 19. సో, ఇట్లా మనకి ఒక ఇంపార్టెన్స్‌గా ప్రతి అంశాన్ని ఇట్లా ఒక అంటే ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఆధారితంగా అడుగుతున్నాడు. ఒక క్వెషన్‌లో మనకు ఒక క్వెషన్ కనబడతలేదు. 2, 3 క్వెషన్‌ల యొక్క స్టేట్మెంట్స్ కనబడుతున్నాయన్నమాట. సో, చాలా జాగ్రత్తగా మనకు ఒక మార్క్ ఇంపార్టెంట్ కాంపిటీటివ్‌లో కాబట్టి ఇలా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకోటి మనకి డిసెంబర్ 16 ఉంది. డిసెంబర్ 19 అండ్ ఇక్కడ జూలై 26 ఉంది. సో, ఈ మధ్యలో మనం డిసెంబర్ 18 అంటే నిన్న ఒక దినోత్సవం జరుపుకున్నామండి. డిసెంబర్ 18. మొన్నంటే డిసెంబర్ 16 విజయ్ దివస్. డిసెంబర్ 18 మనం నేషనల్ మైనారిటీస్ రైట్స్ డేగా జరుపుకోవడం జరిగింది. నేషనల్ మైనారిటీస్ రైట్స్ డే. ఒక మైనారిటీల యొక్క హక్కుల దినోత్సవాన్ని మన భారత ప్రభుత్వం నిర్వహించుకోవడం జరిగిందనమాట. లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారు. వీళ్ళందరూ గూడా వాళ్ళకి హక్కులు ఉండే ఆ హక్కుల గురించి ఆ విధంగా జరుపుకునే దినోత్సవం అనమాట. ఒక నేషనల్ మైనారిటీస్ రైట్స్ డేగా మనం జరుపుకున్నాం డిసెంబర్ 18. సో, మనకు నేషనల్ మైనారిటీ అఫైర్స్ కమిషన్ కూడా ఉందండి. జాతీయ మైనారిటీ వ్యవహారాల కమిషన్. దాని ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ ఇక్బాల్ సింగ్ లాల్‌పూర్ అనేవారు కూడా ఉండడం జరిగిందనమాట. ఇది డిసెంబర్ 19 గురించి చెప్తున్న సమాచారం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిసెంబర్ 19 నుంచి 24 అండి. మరి డిసెంబర్ 19 నుంచి 24. సో, మరి ఈ యొక్క 7 రోజుల కాలాన్ని మనం ఎలా పిలుస్తున్నామని చెప్పేసి అంటే జాతీయ సుపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. జాతీయ సుపరిపాలన దినోత్సవం అండి. జాతీయ సుపరిపాలన దినోత్సవం. రాష్ట్రీయ సుశాసన్ ఓకేనా. దినోత్సవం అంటే జాతీయ సుపరిపాలన దినోత్సవం వచ్చి యాక్చువల్‌గా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటాం. దానికన్నా ముందు అంటే ఎవరి యొక్క జయంతి ఓకేనా భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయిన వారు. సో, మరి ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా హిందీలో ప్రసంగించిన వారు. సో, మన భారత ప్రధాని వారెవరంటే అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధాని యొక్క జయంతిని మనం డిసెంబర్ 25ని జాతీయ సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటాం. ఈ క్రమంగా దీనికన్నా ముందు ఈ రోజులను మనం ఈ ఒక 7 డేస్‌ని ఎలా జరుపుకుంటామంటే సో, జాతీయ సుపరిపాలన వారోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ సుపరిపాలన వారోత్సవం అండి. జాతీయ సుపరిపాలన వారోత్సవము. ఒక్కోసారి అడుగుతుంటాడు ఈ సెంట్రల్ విజిలెన్స్ వారోత్సవాలు కొన్ని కొన్ని ఉంటాయి చూడండి ఇలా. మరి జాతీయ సుపరిపాలన వారోత్సవం డిసెంబర్ 19 టు 24 2024లో మనం నిర్వహిస్తున్నాం. మరి జాతీయ సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 25. ఎవరి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం అంటే ఇది సో, మనకి ఒక మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారండి. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి అన్నమాట. సో, జయంతి రోజుని మనం ఎలా జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం మరి ఇది క్రిస్మస్ రోజు ఇది కూడా డిసెంబర్ 25. సో, జాతీయ సుపరిపాలన నేషనల్ గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఈసారి ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? డిసెంబర్ 2024 జాతీయ సుపరిపాలన వారోత్సవం యొక్క ఈసారి క్యాంపెయిన్ అంటే ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది? మరి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి అంటే ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహిస్తుంది చూడండి ఇక్కడ. సో, మరి కార్యక్రమం పేరు ఏం పేరు? ప్రశాసన్ గౌన్ కి ఔర్ ఓకేనా. ప్రశాసన్ హిందీ వర్డ్ అండి ఇది. ప్రశాసన్ అండి. ప్రశాసన్ గౌన్ కి ఓర్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారనమాట. అంటే ఇక్కడ పరిపాలన అనేది అందరికీ చేరాలి. పట్టణ ప్రాంతమే కాదు గ్రామ ప్రాంతాలు కూడా చేరాలి. ప్రశాసన్ గౌన్ కి ఔర్ అనే ఒక ఇతివృత్తంతో ఒక సంబంధించినటువంటి క్యాంపెయిన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి అడగొచ్చు అనమాట. సో, ఈ సంవత్సరం ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం? మరి కేంద్ర ప్రజా పరిపాలన అండ్ ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ శాఖ మంత్రిత్వ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. సో, ఇది మనకి ఓకేనా. మనకు ఒక ఇంపార్టెన్స్‌గా వారోత్సవాల విషయంలో ఇది ఒక ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. జాతీయ సుపరిపాలన దినోత్సవం అంటేనో డిసెంబర్ 25. జాతీయ సుపరిపాలన వారోత్సవాన్ని ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకున్నారంటే డిసెంబర్ 19-24 నిర్వహించుకోవడం జరుగుతున్న నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మరికొంత కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఒక ఇంపార్టెంట్ అండి ఈసారి మనకి ఆ కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అనమాట. ఈ అవార్డ్స్ విషయంలో మనం చూసినట్లయితే సో, మనకి పల్నాడుకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు జిల్లాకు చెందినటువంటి పెనుకొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ని ఇవ్వడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా
ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ఆల్రెడీ ప్రదానం చేశారు ఈ సంవత్సరంలో. అంటే ఈ సంవత్సరం ప్రకటించిన అవార్డు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తారు. అంటే వచ్చే సంవత్సరం మార్చి 8న ప్రదానం చేస్తామని చెప్తున్నారు. ఇది 2025 కన్నమాట ఇది. ఏందంటే 2025 రాకముందే అవార్డులు ప్రకటిస్తారు ఇది కేంద్ర సాహిత్య అకాడమీ. మరి కేంద్ర సాహిత్య అకాడమీ, సెంట్రల్ లిటరేచర్ అకాడమీ అని చెప్పేసి అంటాం. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చారనమాట. 2025కి అవార్డులను ప్రకటించడం జరిగిందనమాట. మొత్తము 21 భాషల రచయితలకు ఇచ్చారనమాట. 21 లాంగ్వేజ్ రైటర్స్‌కి ఇవ్వడం జరిగింది. సో, మన భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్ అయితే మనకి 22 భారతీయ భాషల్ని గుర్తించడం జరిగింది. ఇక్కడైతే 21 భాషలకి ఇవ్వడం జరిగింది ఈసారి. మరికొన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ 1954లో ప్రారంభించారు ఈ కేంద్ర సాహిత్య అకాడమీని. అప్పటి నుండి 1955 నుండి అవార్డులు ఇస్తున్నారు. అవార్డు గ్రహీతకు ఒక ₹1,00,000 ఇస్తారు. వాళ్ళ గ్రహీతలకి అండ్ ప్రశంసా పత్రం ఇవన్నీ ఇస్తారు. ఇలాంటి క్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ 2025 ప్రాముఖ్యత మన తెలుగు విభాగంలో, తెలుగు సాహిత్యంలో ఎవరికి ఇవ్వడం జరిగింది? మన తెలుగు సాహిత్యంలో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారండి. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. వీరికి అవార్డు అనేది రావడం జరిగిందనమాట. పెనుగొండ లక్ష్మీనారాయణ గారండి. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి మనకి వెంటనే డౌట్ రావాలి. సో, సాహిత్యం అన్నప్పుడు, లిటరేచర్ అన్నప్పుడు వెంటనే ఏ పుస్తకానికి ఇచ్చారని చెప్పేసి అంటే 'దీపిక' అని ఒక పుస్తకం అండి. అంటే ఇది కొన్ని వ్యాసాలు ఉంటాయన్నమాట ఇందులో. 'అభ్యుదయ వ్యాస సంపుటి' పుస్తకం పేరు ఏం పేరు? ఏ పుస్తకం అంటే 'దీపిక'. 'దీపిక అభ్యుదయ'. 'దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి'. అభ్యుదయ వ్యాస సంపుటికి ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా అంటే 'దీపిక' మెయిన్ హెడ్డింగ్. కానీ దేనిపైన ఉంటాయంటే అభ్యుదయ వ్యాసాలు ఇందులో ఉంటాయి. చాలా ఉంటాయి కాబట్టి నా 'అభ్యుదయ వ్యాస సంపుటి' అనే పుస్తకానికి ఇవ్వడం జరిగిందనమాట. ఎంతుంటుంది అవార్డు గ్రహీత కంటే ₹1,00,000 సో, ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. వీరు ఎక్కడ మనకు పల్నాడు జిల్లాకి, పల్నాడు ప్రాంతానికి, ఏపీకి చెందినవారనమాట. సో, ఇది మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీలో ఒకటి యువ పురస్కారం కూడా ఇస్తారు. త్వరలో ప్రకటిస్తారు. ఇంకా ప్రకటించలేదు. ఈసారి ఓన్లీ కేంద్ర సాహిత్య అకాడమీలో సో, సాహిత్య పురస్కారాన్ని మాత్రం ఇచ్చారు. ఇంకోటి యువ పురస్కారం అంటే యువ రచయితలకు ఇస్తారనమాట. ఆ పురస్కారాన్ని ప్రకటిస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం అయితే మొన్న 2024కి ఈ యువ పురస్కారానికి రమేష్ కార్తిక్ నాయక్ ఇవ్వడం జరిగింది. 'డావులో' అనే ఒక సమాజ విషాద గీతానికి ఇచ్చారు. మళ్ళా 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారం ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మనకి పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఇవ్వడం జరిగింది. సో, 'మాయాలోకం' అనే పుస్తకానికి ఇవ్వడం జరిగిందండి. సో, ఇట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 2025 అంటే వీళ్ళకి మార్చిలో ప్రదానం చేస్తారు. బట్ 2024 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఆ యువ పురస్కార్ అంటే యువ రచయిత పురస్కారాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే యువ పురస్కార్ అని చెప్పేసి అంటాం. ఎవరికి ఇచ్చారంటే రమేష్ కార్తిక్ నాయక్ అండి. మనకు తెలంగాణకు చెందినవారు వీరు. రమేష్ కార్తిక్ నాయక్ అండి. నిజామాబాద్‌కి చెందినవారు. రమేష్ కార్తిక్ నాయక్ గారు రాసినటువంటి ఏ పుస్తకానికి ఇవ్వడం జరిగిందంటే 'డావులో' అనే ఒక విషాద గీతం. 'డావులో' అనే పుస్తకానికి ఇవ్వడం జరిగిందనమాట. అదే 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వీరికి ఇస్తే 2024 సంవత్సరానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది? సాహిత్య అకాడమీ అనమాట. ఇది కూడా 2 సాహిత్య అకాడమీ కానీ అది యువ రచయితలకు ఇస్తారు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఓకేనా. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని మరి 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఇచ్చారండి. పమిడి ముక్కల. సో, పమిడి ముక్కల వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు వీరు. పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఇచ్చారు. మరి పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారు ఏ పుస్తకాన్ని ఏ రచనకు గాని ఇవ్వడం జరిగింది? 'మాయాలోకం' అండి. ఇదంతా మాయా ఉంది. 'మాయాలోకం' అని చెప్పేసి సో, ఇలా అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. మరి ఎవరిస్తారు ఈ అవార్డు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏ ఇయర్‌లో ఏర్పాటు చేశారంటే 1954లో సెంట్రల్ లిటరేచర్ అకాడమీని ఏర్పాటు చేశారు. మరి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రెజెంట్ అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ మనకి మాధవ్ కౌశిక్ అండి. మాధవ్ కౌశిక్ అనేవారు కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రెజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. దీనికి కార్యదర్శిగా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి తెలుగు వారు ఉన్నారు. వారు వచ్చేసి శ్రీనివాసరావు గారండి. శ్రీనివాసరావు గారు మరి కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తారనమాట. ఇలా ప్రతి అంశం అండి ఇక్కడ. సో, ప్రతి అంశం పైన కూడా సో, కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంబంధించిన విషయాలతో పాటు 2024లో ఉన్నటువంటి విశేషాలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక మరికొంత సమాచారం మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి కేంద్ర సాహిత్య అకాడమీ సంబంధించిన విషయాలు మనం ఇట్లా చూసిన తర్వాత మనకు ఇంకొక అవార్డు వచ్చిందండి. ఏదంటే వ్యాస్ సమాన్ అవార్డ్ అండి. వ్యాస్ సమాన్ అవార్డ్.
మరి వ్యాస సమ్మాన్ అవార్డు. సో, 2024 సంవత్సరానికి వ్యాస సమ్మాన్ అవార్డు. ఓకేనా? ఇది 2024 అండి. వ్యాస్ సమ్మాన్ అవార్డ్. సమ్మాన్ అవార్డ్. మరికిది ఎవరిస్తారంటే ఇది ఓకేనా, కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుందండి. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డ్ అనేది సాహిత్యంలో ఇస్తారు. ఈ అవార్డ్‌ని మరి ఇది ఓకేనా, అవార్డ్ 1991 నుండి ఇస్తున్నారు. అవార్డ్ గ్రహీతకు రూ. 4,00,000 అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరిస్తారనేది ఒక అంశం. మరి 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ వ్యాస సమ్మాన్ అవార్డ్‌ని కేకే బిర్లా ఫౌండేషన్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇది ఎవరికి ప్రకటించడం జరిగిందంటే సూర్యబాల అండి. సూర్యబాల అనే ఒక ఆథర్‌కి, ఒక రైటర్‌కి ఇవ్వడం జరిగింది. సూర్యబాల. వీరు ఎవరంటే ఇక్కడ హిందీ రైటర్ అండి. గుర్తుపెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాసాన వ్యాస సమ్మాన్ అవార్డ్ ఎవరికి ఇస్తారంటే హిందీ రైటర్స్‌కి ఇస్తారండి అంతే. హిందీ భాష రచయితలకి ఇస్తారంతే. మరి సూర్యబాల రాసినటువంటి ఏ పుస్తకానికి ఇవ్వడం జరిగిందంటే, సో, హిందీ పుస్తకం ఏముంటది? 'కౌన్ దేశ్ కో వాసి'. ఇది హిందీ పుస్తకం పేరండి. 'కౌన్ దేశ్ కో వాసి'. 'కౌన్ దేశ్ కో వాసి'. 'వేణుకి డైరీ'. వేణుకి 'వేణుకి డైరీ' అండి. 'వేణుకి డైరీ'. 'వేణుకి డైరీ' అని ఒక హిందీ పుస్తకానికి ఇవ్వడం జరిగింది. ఇది బుక్ అన్నమాట. వ్యాస సమ్మాన్ అవార్డ్ యొక్క ప్రత్యేకత. మరి ఇది ఎన్నో వ్యాస సమ్మాన్ అవార్డ్ అంటే 1991 నుండి కౌంట్ చేసుకొని వస్తే ఇది 34వ వ్యాస సమ్మాన్ అవార్డ్. 34వ వ్యాస సమ్మాన్ అవార్డ్. ఒక్కోసారి మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి. 2025 అవార్డ్ నేర్చుకొని పోతే 2024 అడుగుతున్నాడు. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండి ఏం చేయాలంటే 2023 అవార్డ్ కూడా ఎవరికిచ్చారో చూసుకుందాం ఇక్కడ. 2023లో మరి వ్యాస సమ్మాన్ అవార్డ్, అదే 33వ వ్యాస సమ్మాన్ అవార్డ్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ హిందీ భాష రచయిత అయినటువంటి పుష్ప భారతికి ఇవ్వడం జరిగింది. పుష్ప భారతికి ఇవ్వడం జరిగింది. సో, పుష్ప భారతికి ఇవ్వడం జరిగింది. ఏ పుస్తకానికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ యాదెన్ 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 ఔర్ యాదెన్ అనే ఒక పుస్తకానికి ఇవ్వడం జరిగిందండి. ఔర్ యాదెన్. కానీ యాదెన్ ఔర్ యాదెన్. ఇది యారని కాదు, యాదెన్ ఔర్ యాదెన్ అనే పుస్తకానికి 2023 సంవత్సరానికి కేంద్ర ఏమంటారు, వ్యాస సమ్మాన్ అవార్డ్‌ని సో, మనకి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక విషయం వచ్చినప్పుడు ఇది వ్యాస సమ్మాన్ అవార్డ్ ఏంటి అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి అంటే వ్యాస సమ్మాన్ అవార్డ్ ఎవరికిచ్చారు? ఎవరిస్తారు? ఎప్పటి నుండి ఇస్తున్నారు? ఏ పుస్తకానికి ఇచ్చారు? గతంలో ఎవరికిచ్చారు? నెక్స్ట్ ఇంకొక అవార్డ్ ఉందండి మనకి. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు ఇస్తారు అవార్డ్ పేరు. అవార్డ్‌ని ఇచ్చే సంస్థ లండన్‌కి చెందినటువంటి బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్. అంటే భద్రతగా ఎవరైతే చర్యలు చేపడతారో, మంచి నిర్వహణ చేస్తారో, ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అలాంటి వాళ్ళకిస్తారు. అవార్డ్ పేరు వచ్చేసి ఇక్కడ ఏందంటే స్వాడ్ అంటే కత్తి అండి. స్వాడ్ ఆఫ్ హానర్. ఒక కత్తి లాంటి ఒక కత్తి గౌరవం ఉంటది. కత్తి లాంటి గౌరవం. ఏంది స్వాడ్ ఆఫ్ హానర్ అంటే మీరు మంచి నిర్మాణం చేశారు. అంటే సేఫ్టీ మేనేజ్‌మెంట్. ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు చాలా సేఫ్టీ మేనేజ్‌మెంట్ అంటే అర్థం ఏందంటే ఇక్కడ సరైనటువంటి నిర్వహణ చేశారు. సేఫ్టీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ నిర్మాణం చేశారు. అలాంటి వాటికి స్వాడ్ ఆఫ్ ది హానర్ ఇస్తారు. మరి 2024 సంవత్సరానికి ఎవరికిచ్చారు ఈ అవార్డ్? దేనికిచ్చారంటే ఇక్కడ దేనికిచ్చారంటే అయోధ్య రామ మందిర్ ప్రాజెక్ట్ అండి. సో, మనకి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. ఈ అయోధ్య రామ మందిరం అనేది ఎంతో పకడ్బందీగా, ఎంతో సేఫ్టీ తీసుకొని కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ఫస్ట్ అవార్డ్ ఒక అంతర్జాతీయ అవార్డ్ రావడం జరిగింది. మరి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సేఫ్టీ మేనేజ్‌మెంట్ నిర్వహించి స్క్వాడ్ ఆఫ్ ది హానర్ అవార్డ్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఎవరు దీన్ని ప్రదానం చేశారు? హూ ప్రెజెంటెడ్ దిస్ అవార్డ్? హూ అనౌన్స్డ్ దిస్ అవార్డ్ అంటే బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్. అంటే యూకేకి చెందినటువంటి లండన్‌లో ఉన్నటువంటి బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చారండి. క్లియర్‌గా గమనించండి. అవార్డు అయోధ్య రామ మందిర్ ప్రాజెక్ట్‌కి ఇచ్చారు. అవార్డ్ పేరు స్వాడ్ ఆఫ్ హానర్ 2024. ఎవరిచ్చారు? బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్. ఎందుకిచ్చారు? అయోధ్య రామ మందిర్ ప్రాజెక్ట్ కంటే సేఫ్టీ మేనేజ్‌మెంట్ నిర్వహించినందుకు, సరైనటువంటి భద్రతా చర్యలు చేపట్టి నిర్మాణం జరిగినందుకు. సో, నిర్మాణం చాలా పకడ్బందీగా జరిగింది కాబట్టి అంటే సో, మనకు నిర్మాణం విషయంలో అక్కడ ఉన్నటువంటి కట్టేవాళ్ళు గాని అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కట్టడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మనకి అయోధ్య రామ మందిరు ఈ సంవత్సరమే జనవరి 22, 2024న సో, అయోధ్య రామ మందిరాన్ని సో, ప్రారంభించడం జరిగిందనమాట. సో, అట్లా కూడా డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం అండి. మరికొంత సమాచారటువంటి కరెంట్ అఫైర్స్‌కెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో, మరి ఓకేనా. రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మరొక అంశం మనకుంది.
మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఉందండి. యూనిఫామ్ సివిల్ కోడ్. సో, మరి యూనిఫామ్ సివిల్ కోడ్ మన భారతదేశంలో అంటే ఉమ్మడి పౌరస్మృతి మన భారతదేశంలో స్వాతంత్రానికన్నా ముందే గోవాలో మనకి ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్‌ని అమలు చేసే విషయం పైన ఏ శాసనసభ ఇటీవల ఆమోదించడం జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ సంవత్సరంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఉమ్మడి పౌరస్మృతి వారసత్వ విషయంలో గానివ్వండి, వివాహం విషయంలో కానివ్వండి, విడాకుల విషయంలో గానివ్వండి, ఇలా అందరూ కూడా ఒకటే ఎలాంటి సంబంధించినటువంటి భేదాలు లేకుండా అందరికి గూడా ఒకే రకమైనటువంటి ఒక నా ఆహ్, సి ఆహ్, పౌరస్మృతి ఉండడమే యూనిఫామ్ సివిల్స్ కోడ్ అని చెప్పేసి అంటాం. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరాఖండ్ శాసనసభ ఆమోదించింది. మరి ఇది జనవరి 2025 నుండి ఇది అమలు చేస్తాము. యూసీసీని అమలు చేస్తామని జెప్పేసి ఉత్తరాఖండ్ సీఎం అయినటువంటి ఉత్తరాఖండ్ సీఎం ఎవరండి? పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడం జరిగిందనమాట. పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దీన్ని ప్రకటించడం జరిగింది. ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ విషయం పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ వచ్చేసి ఇక్కడ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ అండి. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ అనేది వీరు వీరు ఒకటి మొత్తం కూడా అధ్యయనం చేయడం జరిగిందంట. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎందుకోసం అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో అమలు చేయబోతున్నటువంటి ఈ ఉమ్మడి పౌరస్మృతిలో యూనిఫార్మ్ సివిల్ కోడ్‌లో గిరిజనులకి, ట్రైబల్స్‌కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాంటియన్నీ కూడా వీరే అధ్యయనం చేయడం జరిగింది. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు భారత సుప్రీం కోర్ట్‌లో న్యాయమూర్తిగా కూడా గతంలో పనిచేశారు. మనకి అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్‌లో వీరి యొక్క ప్రత్యేకత చూద్దామండి. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మాజీ న్యాయమూర్తి అండి వీరు. అంటే గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు. అంటే ఎక్స్ జడ్జి అనమాట. ఇంకొకటి ఏంటంటే వీరి ప్రత్యేకత మరొక విషయం ఉంది. జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ అని చెప్పేసి అంటాం. డీలిమిటేషన్ అంటే అర్థం ఏందంటే ఇక్కడ ఆహ్, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ 83 ఉండే అక్కడ స్థానాలు జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ స్థానాలు 90కి పెంచారు. దానికి కూడా ఎవరు అధ్యయనం చేశారంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారే అధ్యయనం చేయడం జరిగింది. ప్రెజెంట్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్‌పర్సన్‌గా పనిచేయడం జరుగుతుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అంటే పత్రికా రంగం విషయంలో కృషి చేసే సంస్థ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న తొలి మహిళ కూడా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ఉండడం జరిగిందనమాట. ఇలా చూడండి. ఉత్తరాఖండ్‌లో యూనిఫార్మ్ సివిల్ కోడ్‌పై అధ్యయనం చేసిన కమిటీ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. గతంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మాజీ న్యాయమూర్తి. జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌కి చైర్మన్‌గా పనిచేశారు. అండ్ ప్రెజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్‌పర్సన్‌గా పనిచేస్తారనమాట. అలా మనకి అడిగే అవకాశం ఉంటది. ఎందుకోసమంటే క్వెషన్స్ అలా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో గాబట్టి, మనం చెప్పుకున్నాం గదా ఫ్రెండ్స్ క్వెషన్స్ వచ్చినంక స్టాండర్డ్ పెరిగింది క్వెషన్స్ చాలా మారిపోయింది అని అనుకోవడం కన్నా, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ గావాల్సిన అవసరం మనకుంటదనమాట. క్వెషన్స్ మనము స్టాండర్డ్ పెరుగుతుందని జెప్పేసి ప్రతిసారి ఎగ్జామ్ అయిపోగానే స్టాండర్డ్ పెరిగిందని జెప్పేసి మాట్లాడుకోవడం గాదు. దానికన్నా ముందే మనం దానికి సన్నద్ధత గావాలి. దానికి మనం ప్రిపేర్ గావాలనమాట. ప్రిపేర్ అలా అవుతామనుకోండి, చెప్పేవాళ్ళము, వినేవాళ్ళం అందరం అయినామనుకోండి, ఖచ్చితంగా పోటీ పరీక్షలో మంచి మార్క్స్ ఒస్తాయి. ఇదే ధోరణి మనం అన్ని వేరే సబ్జెక్ట్‌లలో గూడా మనం యూజ్ జేస్తాం. ఎందుకోసం జనరల్ స్టడీస్ బేస్ జేసుకొని ఎక్కువ క్వెషన్స్ చాలా జనరల్ స్టడీస్‌లో బేస్ జేసుకొని అంటే జనరల్ స్టడీ అంటే కరెంట్ అఫైర్స్ బేస్ జేసుకొని జనరల్ స్టడీస్‌లో క్వెషన్స్ ఎక్కువ వస్తున్న నేపథ్యం ఉంది గాబట్టి, మనకు బాగా వర్కౌట్ అయితాయి. ఇలాంటి మనం ప్రయత్నం చేస్తే. బట్ కొంచెం టైం అనేది ఎక్కువ అనిపిస్తది. బట్ మంచి సక్సెస్ ఒస్తది మనకి లాంగ్ టర్మ్‌లో. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం ఉందండి. దాంతో పాటుగా మనం జూస్తే ఇక్కడ క్యాన్సర్ అండి. క్యాన్సర్ మహమ్మారి ఓకేనా? మరి క్యాన్సర్ మహమ్మారి అనేది మామూలు లేదండి. క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ మందికొస్తున్న నేపథ్యమైంది. మరి క్యాన్సర్‌కి ఒక ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసినట్లు ఎంఆర్ఎన్ఏ టీకాకి పేరు పెట్టలే కాబట్టి ఎంఆర్ఎన్ఏ పద్ధతి ద్వారా ఇది తయారు చేశారు కాబట్టి, మరి ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసినట్లు ప్రకటించినటువంటి దేశం ఏదంటే రష్యా దేశం ప్రకటించిందనమాట. మేము ఓకేనా. రష్యా అధ్యక్షుడు గతంలో ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇది మొత్తానికి గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నాడేందంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమన్నారంటే, మేము ఈ యొక్క క్యాన్సర్ టీకాని అభివృద్ధి దశలో ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రష్యా చెందినటువంటి శాస్త్రీయ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. కానీ ఈ శాస్త్రీయ సంస్థలు ఏవి భాగస్వామ్యయ్యాయి? క్లినికల్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి? లేకపోతే
ఆ టీకాకి ఏం పేరు పెట్టడం అనేది ఇక జరగలేదు అధికారికంగా. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓ కూడా ఇక దీనికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. కానీ అయినప్పుడు కూడా ఒకటి అడుగుతారు. క్యాన్సర్‌కి ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసిన దేశం ఏది? డిసెంబర్ 2024లో ఈ క్రింది ఏ దేశం ప్రకటించిందన్నప్పుడు రష్యా. ఇలా ఆరోగ్య రంగమైన విషయాలు ఆరోగ్యం హెల్త్ సెక్టార్ పైన వ్యాక్సిన్స్ పైన వ్యాక్సినేషన్స్ పైన మనం అడుగుతున్న నేపథ్యం ఉంటది. ఆరోగ్య విషయాల పైన ఎప్పుడు క్వెషన్స్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఇటీవల కాలంలో ఒక దేశం ప్రకటించుకుంది. ఏందంటే మేము లెప్రసీ ఫ్రీ అంటే ఇక్కడ ఏందంటే కుష్టి వ్యాధి మా దేశంలో కుష్టి వ్యాధిని మొత్తం గూడా నిర్మూలించుకోవడం జరిగింది. నివారణ చేసుకోవడం జరిగిందని ప్రకటించుకోవడం జరిగింది. మరి నిర్మూలన లేదా నివారణ చేసుకున్న మొత్తం అని చెప్పి ప్రకటించుకుంది. ఏ దేశం మరి ఇక్కడ లెప్రసీ ఫ్రీగా ప్రకటించుకోవడం జరిగిందంటే జోర్డాన్ దేశం ప్రకటించుకుందండి. అలా కొన్ని అడుగుతాడు. ఇటీవల కాలంలో మనకి మనకి మిగతా సంబంధించిన విషయాల్లో మనకు కొన్ని అంటే మలేరియా రహిత దేశాలు గాని ప్రకటించుకుందాం. మనం ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. కంటికొచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్ అయిన ట్రకోమా రహిత దేశాలుగా కూడా ప్రకటించుకోవడం జరిగింది. అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకటిస్తారనమాట ఇవన్నీ గూడా. అలాంటి క్వెషన్స్ ఎగ్జామినేషన్‌లో అడుగుతున్న నేపథ్యం మనకి ఉంటుందండి. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలో ఉన్నదనమాట. దీంతో పాటుగా మరొక విషయం అంటే ఇక్కడ మనకి మరి ఆరోగ్య రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాచీన వైద్య విధానం. మన భారతదేశంలో ప్రాచీన వైద్య విధానాల్ని బాగా పాపులర్ చేయాలి. జన ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. పాపులర్ చేయాలనే విషయంతోనే 2014 సంవత్సరంలో మన భారత ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆయుష్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏ అంటే ఏందంటే ఆయుర్వేదాన్ని మనం ప్రోత్సహించుకోవాలని జెప్పేసి. వై అంటే ఏందంటే ఇక్కడ యోగా అండి. యోగా యోగా అండ్ న్యాచురోపతి అంటామండి. యోగా అండ్ న్యాచురోపతిని పె పె బాగా పాపులర్ జేసుకోవాలి. అండ్ యు అంటే ఏందంటే యునాని అనే వైద్య విధానం ఫేమస్ జేసుకోవాలి. ఎస్ అంటే సిద్ధ అనే వైద్య విధానం. అండ్ హెచ్ అంటే ఏందంటే హోమియోపతి అని జెప్పేసి ఉంది. ఇలా మొత్తము ఈ ప్రాచీన వైద్య విధానాన్ని పెంపొందించుకోవాలని 2014 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్‌మెంట్ నెలకొల్పింది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సిద్ధ అండి. ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సిద్ధ ఎన్ఐఎస్ అని చెప్పేసి అంటాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సిద్ధ. ఈ ప్రాచీన వైద్య విధానంలో ఇదొకటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సిద్ధ. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సిద్ధ ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ సంస్థ చెన్నైలో అంటే మద్రాసులో అంటే మనకి ఒక పాత పేరు. ఇది చెన్నై తమిళనాడులో ఉంటుంది. మరి ఈ సంస్థ ఒక రికార్డ్ సాధించింది. ఏందంటే ఈ సిద్ధ వైద్య విధానంలో ఒకటి ఉంటుందండి. ఏందంటే సిద్ధ వైద్య విధానం మనం చూసినట్లయితే ఒకటి వర్మన్ థెరపీ అని చెప్పేసి అంటామండి. వర్మన్ థెరపీ. ఇప్పుడు మనకు పంచకర్మ థెరపీ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇప్పుడు ప్రకృతి చికిత్స ఇట్లా అంటాం కదా! యోగాసనాలు ఇట్లా అంటాం కదా! ఇది కూడా ఒక థెరపీ అనమాట. చికిత్స విధానం. వర్మన్ థెరపీ. ఒకేసారి వర్మన్ థెరపీని 567 మందికి ఏం చేశారంటే థెరపీ ద్వారా చికిత్స అందజేసి ఏమైందంటే ఇక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందనమాట. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందండి. ఇటీవల కాలంలో కూడా మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 500లకు పైగా మంది ఒకటేసారి హిందుస్థానీ సంగీతం విధంగా ప్లే చేయడం ద్వారా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసినాం. సో, మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మరి చాలా స్టెప్స్ చాలా సినిమాలలో ఏయడం ద్వారా మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ కూడా వచ్చిందని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మన ప్రీవియస్ క్లాసెస్‌లో. మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన సంస్థ ఏంది? ఏ విషయంలో? ఏ శాఖ కిందకొస్తది? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆయుష్ డిపార్ట్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రెజెంట్ మన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రిగా ఎవరున్నారంటాం? వారి పేరొచ్చేసి ప్రతాప్ రావ్ జాదవ్ అండి. ఎవరండి? ప్రతాప్ రావ్ జాదవ్. సో, ప్రతాప్ రావ్ జాదవ్ గారు ప్రెజెంట్ మరి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారన్నమాట. ఇది క్లియర్ కట్‌గా ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్‌ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్‌గా మనం మరికొంత విషయం చూసినట్లయితే, మరో అంతర్జాతీయ విషయం మనం ఐఎస్‌సి. ఐఎస్‌సి అంతర్జాతీయ విషయం బట్ ఈ సంస్థ మన భారతదేశంలో ఉంది. ఐఎస్‌సి అంటామండి. ఐఎస్‌సి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. సోలార్ అలయన్స్. అంటే అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి అంటామండి దీన్ని. తెలుగులో అయితే అంతర్జాతీయ సౌర కూటమి అండి. అంతర్జాతీయ సౌర కూటమి. అంతర్జాతీయ సౌర కూటమి. ఇది పేరులోనే అర్థమైపోయింది. ఎందుకంటే సోలార్ ఎనర్జీ వీటిపైన ఇది కృషి చేస్తది. ఓకేనా? సో, ఎక్కువగా ఏ దేశాలైతే సన్‌షైన్ అంటే ఎక్కువగా ఏ దేశంలో సూర్యకాంతి ఎక్కువగా వస్తుందో ఆ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నాయని చెప్పొచ్చు. బట్ ఇవన్నీ ఉండాలని చెప్పింది మాత్రం మన భారతదేశమే. 2015 సంవత్సరంలో ఒకన ప్రా
ప్యారిస్‌లో జరిగినటువంటి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అంటే ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూర్యకాంతి ఎక్కువగా ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు కలిసి సౌర కూటమిని ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. అందుకే దీన్ని సన్‌షైన్ గ్రూప్ అని కూడా పిలుస్తారండి. సన్‌షైన్ కంట్రీస్ అని కూడా పిలుస్తారు ఈ కంట్రీస్‌ని. అంతర్జాతీయ సౌర కూటమిలో ఉన్న సభ్య దేశాలని సన్‌షైన్ కంట్రీస్ అంటాం. 121 దేశాలు సంతకం చేశాయి ఇది ప్రకటించినప్పుడు. బట్ ఇప్పుడైతే కొన్ని కొన్ని దేశాలు జాయిన్ అవుతా ఉన్నాయన్నమాట అధికారికంగా. సంతకం చేయడం వేరే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం వేరే అన్నమాట. అంటే ఏంటంటే మెంబర్స్ ఆఫ్ ది కంట్రీస్ ఉంటాయి. అండ్ సిగ్నేటరీ కంట్రీస్ ఉంటాయన్నమాట. అంటే సంతకాలు చేయడం మాత్రమే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దేశం మళ్ళీ జాయిన్ అవుతా ఉంది. ఇది మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ప్రకటించారు నరేంద్ర మోడీ గారు. 2016లో ఇది ఏర్పాటయిందండి. స్థాపించబడింది ఎప్పుడంటే ఏర్పాటయింది 2016లో ఏర్పాటు కావడం జరిగింది. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ సంస్థనంటే మన భారతదేశంలో ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే హర్యానాలో ఏర్పాటు చేశారు. హర్యానాలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే గురుగ్రామ్‌లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు గురుగామ్ అనేవాళ్ళం. ఇప్పుడు గురుగ్రామ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఓకేనా ఈ గురుగ్రామ్‌లో అంటే ఈ గురుగ్రామ్ వాటిలలోనే మనకి ఇక్కడ ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ దానిలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ జాతీయ సంస్థ ఉంది అక్కడ గురుగ్రామ్‌లో. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ అనే సంస్థ ఉందది. నైస్ అంట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సోలార్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ యొక్క ప్రిమిసిస్‌లోనే ఈ యొక్క అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మద్దతు ఇచ్చినటువంటి దేశం ఏది? సో, ఏ కంట్రీ మద్దతు ఇవ్వడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశం మద్దతు ఇచ్చిందండి. మద్దతు ఇచ్చినటువంటి దేశం ఏర్పాటులో మద్దతు ఇచ్చినటువంటి దేశం ఫ్రాన్స్ దేశం. సో, అప్పుడైతే 121 దేశాలు సిగ్నేచర్ చేశాయి. ఇప్పుడు ఒక్కొక్క దేశం వచ్చి జాయిన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇలా ఇప్పటివరకైతే 104 దేశాలు వచ్చినాయి. 104 దేశాలు అధికారికంగా జాయిన్ అయినాయి. ఇటీవల కాలంలో 104వ దేశంగా చేరిన దేశం వచ్చేసి ఆర్మేనియా దేశం అండి. ఆర్మేనియా దేశం 104వ దేశంగా చేరింది. వెరీ సూన్ ఇంకొక దేశం రాబోతుందన్నమాట. ఆ దేశం వచ్చేసి మాల్డోవా దేశం. మాల్డోవా దేశం వస్తే అది ఎన్నో దేశం కాబోతుందంటే 105వ దేశంగా జాయిన్ కాబోతుంది. మొత్తం అయితే 121 బట్ అధికారికంగా మెంబర్‌గా జాయిన్ అయినవి మాత్రం 105, 104 ఏది ఆర్మేనియా దేశం, 106ది 104 వచ్చేసి ఆర్మేనియా, 105ది వచ్చేసి మాల్డోవా కంట్రీ అన్నమాట. ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ. మరి మాల్డోవా కంట్రీ అనేది ఎక్కడ కలదు? ఈ మాల్డోవా కంట్రీ అంటే ఇది యూరోప్ కాంటినెంట్‌లో అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశము మాల్డోవా అండి. మరి ఐరోపా ఖండం. ఇది మనకి కిసినవ్ అనేది దీని యొక్క రాజధాని అన్నమాట. కిసినవ్ ఒక్కోసారి మనకు అడగాలి అవకాశం ఉంది. అర్మేనియా దేశం అంటే ఇది ఆసియా ఖండ దేశం. అర్మేనియా దేశం మనకి టర్కీ అటు సైడ్ ఉంటది తుర్కీ దగ్గర. అజర్బైజాన్ అటు సైడ్ ఆసియా దేశం. మరి అర్మేనియా దేశం. అర్మేనియా దేశ రాజధాని ఏంటి అని చెప్పంటే యెరెవన్ అండి. యెరెవన్ అనేది యెరెవన్ అనేది సో అర్మేనియా దేశ రాజధాని. మనకు అర్మేనియా ఒక న్యూస్‌లో ఉంది. మన డీఆర్‌డీఓ వాళ్ళు డిఫెన్స్ రిసర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక క్షిపణి ఉందండి. ఆ క్షిపణి వచ్చేసి మనకి ఏమంటారంటే ఆకాశ క్షిపణి అని చెప్పేసి అంటాం. 25-30 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తది. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాల్ని ఛేదించే క్షిపణి ఆకాశ క్షిపణి. ఈ ఆకాశ క్షిపణిని తొలిసారిగా మన భారతదేశం ఎవరికి అమ్మింది? మన దేశం నుండి ఎవరు తొలిసారిగా కొనుగోలు చేశారంటే ఆర్మేనియా అన్నమాట. ద ఫస్ట్ కంట్రీ అన్నమాట ఆర్మేనియా అనేది పర్చేజ్ చేసింది మన నుండి ఏది ఆకాశ అనే క్షిపణిని. 2 విషయాలు మనకు బాగా ఇంపార్టెంట్ అన్నమాట. భారత, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణిని భారత, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి ఓకేనా బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా కొనుగోలు చేసిన దేశం అంటే ఫిలిప్పైన్ దేశం కొనుగోలు చేసింది. గతంలో ఎగ్జామినేషన్‌లో వచ్చింది. బట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదే అన్నమాట. ఓకేనండి ఇక్కడ. సో, ఇటీవల కాలంలో మన భారత్ నుండి మన ఆకాశ క్షిపణిని కొనుగోలు చేసిన దేశం ఏదంటే అర్మేనియా దేశం అండి. సో, ఇంకొక విషయం ఉందండి ఈ సంబంధించిన విషయంలో ఐఏసీఎస్ సమావేశాలు జరుగుతా ఉంటాయి. సెవెంత్ ఐఏసీఏ సమావేశం అండి. సెవెంత్ ఐఏసీఏ సెషన్ అంటాం. సెవెంత్ ఐఏసీఏ సమావేశం సదస్సు అసెంబ్లీ అంటాం. ఈ సదస్సు 2024 మన భారతదేశం నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో. సో, మరి ఈ క్రమంలో ఐఏసీఏకి కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చాడనమాట. ఐఏసీకి కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో, మనకి గుర్తుపెట్టుకోండి ఆశిష్ ఖన్నా అండి. ఆశిష్ ఖన్నా అనేవారు నియమితులు కావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు పనిచేస్తున్నారంటే అజయ్ మాథుర్ పనిచేస్తున్నారు.
వీరి పదవీ కాలం వచ్చే సంవత్సరం కంప్లీట్ కాబోతుంది అజయ్ మాథుర్ గారు. మనకి ఏప్రిల్ 14 ఇట్లాంటి ఏప్రిల్‌లో అయిపోతుంది. అప్పుడు మనకి ఇప్పుడు అజయ్ మాథుర్ స్థానంలో ఎవరొస్తారంటే ఆశీష్ ఖన్నా అనమాట. ఒక్కోసారి ముందస్తు అపాయింట్‌మెంట్ కూడా అడుగుతాడు కాబట్టి అజయ్ మాథుర్ స్థానంలో అంటే 2025లో ఏప్రిల్‌లో పదవీ కాలం ముగియనున్న అజయ్ మాథుర్ స్థానంలో ఐఎస్ఏకి డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఆశీష్ ఖన్నా నియమితులు కావడం జరిగింది. ఇది ఎన్నో సదస్సులు జరిగిందంటే 7వ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ లేదా సదస్సులో నిర్వహించుకోవడం జరిగింది. మరొక విషయం ఉందండి ఐఎస్ఏ గురించి. ఐఏఎస్ఏ యొక్క లక్ష్యం ఏంది? వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ది ఐఏఎస్ఏ? అంటే ఆబ్జెక్టివ్ ఏంది? ఐఏఎస్ఏ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది? లక్ష్యం ఏంది? ఐఏఎస్ఏ లక్ష్యం ఏందంటే 2030 నాటికి 2030 నాటికి ఒక లక్ష్యం అన్నమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా ఇదొకటి. ఏంది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకేందంటే క్లీన్ ఎనర్జీని ఇవ్వాలి. అంటే సురక్షితమైన ఇంధనాన్ని మనం అందజేయాలి. అలాంటప్పుడు ఏందంటే పునరుత్పాదక ఇంధనంలో మనకు ఇంపార్టెంట్ ఏందంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ విషయంలో సోలార్ ఎనర్జీని వివిధ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. సోలార్ పార్క్స్ ఏర్పాటు చేయాలి. సంబంధించిన ఉత్పత్తి చేయాలంటే చాలా పెట్టుబడులు కావాలి. అందుకోసమే 2030 నాటికి 1000 బిలియన్ డాలర్ల $1000 బిలియన్ లేదా $1 ట్రిలియన్ అంటారు. $1000 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మనము ఈ యొక్క సోలార్ ఎనర్జీ పైన పెట్టాలి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ని సోలార్ ఎనర్జీ పైన పెట్టాలని దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. అందుకోసం దీని యొక్క ఇతివృత్తం చెప్తారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఐఎస్ఏ కంట్రీస్‌ని మనం సన్‌షైన్ కంట్రీస్ అని పిలుస్తున్నామని చెప్పేసి అంటాం. సన్‌షైన్ కంట్రీస్ అని. సన్‌షైన్ కంట్రీస్ అని కూడా పిలుస్తాం. భారత ప్రధాని కూడా దీన్ని ఇలా ప్రకటించడం జరిగింది ఒకసారి. మరి ఈ క్రింది ఏ సమాజ కూటమిని సన్‌షైన్ కంట్రీస్ అని పిలుస్తామంటే ఐఎస్ఏ అన్నమాట. ఐఏఎస్ఏ యొక్క మరొక సంబంధించినటువంటి ఒక ఇతివృత్తం ఉందండి. ఏందంటే వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అండి. వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అండ్ ఓఎస్ఓడబ్ల్యూఓజీ. వన్ సన్ అంటే ఒకటే సూర్యుడు, వన్ వరల్డ్ ఒక ప్రపంచం, వన్ గ్రిడ్ అంటే ఉత్పత్తి అయిన దాన్ని మనం సౌర విద్యుత్తుని ఏం చేయాలంటే అలా ముందుకు అన్ని దేశాలకు ఇవ్వాలి. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. ఓకేనండి. ఇది ఐఎస్ఏ గురించి మొత్తం కూడా క్లియర్ కట్‌గా ఇచ్చినటువంటి ఒక సమాచారం అన్నమాట. మీ అందరికి ఉపయోగపడుతుంది 100% కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్‌లోకి వెళ్దాం. మరి స్పోర్ట్స్ అప్డేట్‌లలో మనకున్నారండి రవిచంద్రన్ అశ్విన్ గారు. మరి రవిచంద్రన్ అశ్విన్ గారు వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఒక గొప్ప స్పిన్నర్ అనమాట. క్రికెటర్. దాంట్లో స్పిన్నర్‌లో మంచి బౌలర్ అనమాట రవిచంద్రన్ అశ్విన్ గారు. సో, ఫేమస్ క్రికెట్ బౌలర్ ఇతను మన భారత క్రికెటర్. సో, మరి తన అంతర్జాతీయ అన్ని ఫార్మాట్స్‌లో తను రిటైర్మెంట్ ప్రకటిస్తుందని చెప్పడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొనుగోలు చేసింది మన యాక్షన్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇతన్ని 9,00,00,000కు పైగా రవిచంద్రన్ అశ్విన్‌ని. మరి రవిచంద్రన్ అశ్విన్ గారు తన కెరియర్‌లో ఇది రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మరి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి రవిచంద్రన్ అశ్విన్ గారి యొక్క ప్రాధాన్యత ఏంది అని చెప్పేసి అన్నప్పుడు వారు కెరియర్‌లో ఏందంటే మొత్తము టెస్టులలో 106 గేమ్స్ ఆడడం జరిగింది. 106 టెస్టులలో మనం చూసినట్లయితే ఇక్కడ 537 వికెట్స్ తీసుకోవడం జరిగిందండి అన్ని గేమ్స్‌లలో. వీరికి మరొక ప్రత్యేకత ఉందండి. 37 సార్లు అంటే 37 అంటే 500 106 మ్యాచ్‌లు ఆడినప్పుడు 37 సార్లు ఏం చేసిండంటే అతను గేమ్‌లలో 5 వికెట్లు తీసుకున్నాడు ఒక్కొక్కసారి. అంటే అవన్నీ కలుపుకొనే మనకు 537 అయితది. అదొక ప్రత్యేకత. మరొక ప్రత్యేకత ఏందంటే వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే 156 వన్ డే 116 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. ఆడి 156 వికెట్లు తీసుకోవడం జరిగిందనమాట బౌలర్‌గా. అంతేకాకుండా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎన్ని టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడం జరిగిందంటే గమనించండి 65 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడం జరిగింది. ఆడి 72 వికెట్స్‌ని తీసుకోవడం జరిగిందనమాట. ఇది వారి యొక్క కెరియర్‌లో సాధించినటువంటి విజయాలనమాట. నెక్స్ట్ వచ్చేసి మరికొంత స్పోర్ట్స్ అప్డేట్ మనకున్నాయండి. వాటిపైన కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందంటే ఇక్కడ జులన్ గోస్వామి గారు నేను చెప్పుకున్నా గానీ కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చేసుకోలేదు. జులన్ గోస్వామి గారు భారత దిగ్గజ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి గారు. వీరు క్రికెట్‌కి చేసిన సేవలకు గుర్తింపుగా సో, క్యాబ్ అంటాం. క్యాబ్ అంటే ఇక్కడ ఏందంటే మనం కారు కాదు. క్యాబ్ అంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బెంగాల్ అంటారండి. క్యాబ్ అంటే ఏందంటే ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది అసోసియేషన్ అండి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బెంగాల్. మరి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బెంగాల్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏందంటే కోల్‌కత్తాలో ఫేమస్ అయిన ఒక గ్రౌండ్ ఉందన్నమాట. ఒక క్రికెట్ మైదానం ఉంది. అది ఈడెన్ గార్డెన్స్ అని చెప్పేసి అంటాం.
ఈడెన్ గార్డెన్స్‌లో కన్నా మైదానంలో ఆడతారు. చూసేవాళ్ళు ఒక స్టాండ్‌లో కూర్చొని చూస్తారు. అక్కడ ఒక స్టాండ్‌కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే, సో, జులన్ గోస్వామి పేరు పెట్టడం జరిగింది. పేరుతో పాటుగా జులన్ గోస్వామి పేరుతో పాటుగా ఇంకొక స్టాండ్, ఇంకా చాలా స్టాండ్స్ ఉంటాయి కదా కూర్చోవడానికి. ఆ స్టాండ్స్‌కి ఇంకొకరి పేరు పెట్టడం జరిగిందండి. వారొచ్చేసి మనకెవరంటే ఇక్కడ ఎన్‌జే నాయర్. కల్నల్ ఎన్‌జే నాయర్. వీరు ఆర్మీలో పనిచేశారు. కల్నల్ ఎన్‌జే నాయర్ గారు. వీరు కీర్తి చక్ర, అశోక చక్ర ఓకేనా? అశోక చక్ర, కీర్తి చక్ర ఇది మనం ఓకేనా? మనకు ఓకేనా? ఈ సైనికులకు ఇచ్చే అత్యున్నతమైన అవార్డులలో ఇది మనకు రక్షణ దళాలలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డులలో ఇవొకటి గుర్తింపు. ఓకేనా? అశోక చక్ర, కీర్తి చక్ర లాంటి పురస్కారాలను గూడా పొందడం జరిగింది. సో, వారి గౌరవార్థం గూడా ఒక స్టాండ్‌కి ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే, కల్నల్ ఎన్‌జే నాయర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఝులన్ గోస్వామి స్టాండ్ పెట్టారంటే అందరికీ తెలుస్తది. ఝులన్ గోస్వామితో పాటుగా ఈడెన్ గార్డెన్స్‌లో ఎవరి యొక్క ఒక స్టాండ్‌కి పేరు పెట్టడం జరిగిందంటే, కల్నల్ ఎన్‌జే నాయర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇదొక మరి ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ అప్డేట్‌లు ఇంకొకటుందండి. 2025లో నవంబర్‌లో మన భారతదేశం ఒక అంతర్జాతీయ వేదిక ఇస్తుందన్నమాట. ఒక క్రీడకి అది బాక్సింగ్ అన్నమాట. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్. ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది 2025లో నవంబర్‌లో ఫైనల్ మ్యాచ్‌కి మన భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఫైనల్ మ్యాచ్‌కి మన భారత్ ఆతిథ్యం ఇస్తుంది. సో, ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీఎఫ్ఐ అంటారు. బీఎఫ్ఐ అంటే ఏందంటే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైనటువంటి అజయ్ సింగ్ గారు ఈ విషయం చెప్పడం జరిగిందన్నమాట. అజయ్ సింగ్ గారు. మనకిట్లా జాతీయ క్రీడా సంఘం అధ్యక్షుల పైన కూడా ఎగ్జామినేషన్‌లు అడుగుతున్న నేపథ్యం ఉంటది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఐసీసీ అంటాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి ప్రెజెంట్ ఎవరున్నారంటే దీనికి హెడ్‌గా అంటే మన మన భారతీయుడైనటువంటి జైషా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరున్నారంటే థామస్ బ్యాచ్ ఉన్నారు. ఐఓసీ ప్రధాన కార్యాలయం అంటే ఐసీసీ ప్రధాన కార్యాలయం అంటే దుబాయ్‌లో ఉంటుంది. ఐఓఏ ప్రధాన కార్యాలయం అంటే స్విట్జర్లాండ్ లౌసానెలో ఉంటుంది. మరి ఒక నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్, జాతీయ ఒలింపిక్ సంఘం, నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్‌కి ఎవరున్నారు దీనికి అధ్యక్షురాలుగా అంటే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ పీటీ ఉష గారున్నారు. అదే బీసీసీఐ అంటారు, ముంబైలో ఉంటుంది. మరి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి ప్రెజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఇక్కడ ఎవరున్నారంటే రోజర్ బిన్నీ అనేవారు ఉండడం జరిగిందనమాట. ఇలా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవ్వండి మనకి. ఇవండి ఒక ఇంపార్టెంట్ సంబంధించిన విశేషాలు. దీంతో పాటుగా సో, మీరు 2024 కరెంట్ అఫైర్స్ మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కంటే ఒకసారి చూసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి. మీరు విన్నారు కదా! కరెంట్ అఫైర్స్ చూసారు కదా! మనకి ఏదైనా కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం చెప్పుకోవడం ద్వారా చెప్పుకున్న విషయాన్ని మనం ఖచ్చితంగా కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆన్సర్ చేసే విధంగా ఉంటాయండి. మన చెప్పే సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. సో, మనకి న్యూస్ పేపర్‌లు వచ్చినా కూడా వాటిని మనం ఎలా కరెంట్ అఫైర్స్‌గా మార్చుకోవడం కూడా ఇంపార్టెంట్. మరి 2024 కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. తక్కువ అంటే మీకు దాదాపుగా ఒక 70 ప్లస్ వీడియోస్ ఉన్నాయి అందులో. మీరు మీకు టైం ఉన్నప్పుడు మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలనుకునే వాళ్ళకి సో, మీరు ఈ అన్ని వీడియోస్ అంటే మొత్తం కూడా 2024 మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతున్నాయన్నమాట. ఎన్ని సార్లని మీరు చూసుకోవడానికి ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్. రికార్డింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్. ఎన్ని సార్లైనా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటదండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటది ఈ కోర్స్‌కి. ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్‌కి. మరి ఇది మీరు చేయాలంటే మీరు ఈ వీడియోస్ చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావాలి అని చెప్పేసి అంటే మీరు మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో భిక్షపత్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్. భిక్షపత్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ అండి. భిక్షపత్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చేసుకొని దాన్ని మీరు పర్చేజ్ చేయండి. మీకు ఉపయోగపడేటట్లయితే. అదే కాకుండా ఇంకా మన యూట్యూబ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో కూడా దీనికి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.